పట్టణంలో ఉండే వరదరాజులు 7 వరదరాజుల వాళ్ళు ఎట్లా వాళ్ళు తెలిసిన 7 వరదరాజులు ఎట్లా వాళ్ళే చెప్పి పానగలిపురి పట్టణానికి ఏమన్నా నువ్వు పోయినమో పోయి పోతే బాలరాగం ఏమన్నా శరత్వం చెప్పోతు అంటే పోతే నాగపాముకి ఎంత పాలపోసినా దాని ఇసుం దాంది అట్లా 7 వరదరాజులు వాళ్ళు శరం పెట్టినంటే పెట్టినట్లే వాళ్ళు వచ్చి 7 వరదరాజులు నీ దంతాలని బోడి కొడతారు ఈ జింబితాలని బోడి కొడతారు ఈ బొక్క నోటికి బురుగులు చెల్తారు ఇంతలా ఉరుముని ఇట్లా పోయి ఏడైనా పాత గోడల ఇంట్లో ఎరగొట్టు చూడి ఆ ఎరగ బొక్కలా పెట్టి నీ బోటలు కొడతారు నా మాట నువ్వా పోవద్దు గంజా కడుకో తాకొని ముడి కొడుక నాతోనే సంసారం చేసుకొని ఉండు నేను కాదని నా నియమన ఏమని సరే పోతివో అని ఏమని వస్తున్నాను చూడి ఏమి పాడిగలిపురి పట్టణం పోతే నా బోడిగుండుకు బురుగులు చెడతారు ఇంకేమి నా బొక్క నోటికి బోటలు కొడతారు అమ్మయ్య నన్ను బొక్కలా పెట్టి బొర్రాలు కొడతారు నా బొక్క నోటికి బురుగులు చెల్తారు చంపే ధీరుడున్నాడా ఈ పొగేవాడిని జయించే ధీరుడున్నాడా లేదు ఇంకా వీరుడు లేదు ఇంకా ధీరుడు లేదు ఏ పొగేవాడిని చంపే ధీరుడు ఇంకా పుట్టలేడు నీకు ఇంకా పుట్టబోడు ఈ పొగేవాడికి ఎప్పుడు పహారంలో అయితే ఏం చెప్పింది ఈ పొగిరివాడిని చంపే ధీరుడు లేదు ఇంకా వీరుడు లేదు ఇంకా పుట్టలేడు దీనికి పోయిన పుట్టపోడు ఈ పొగిరివాడు ఎప్పుడు తెగ్గదలేదు పాడిగంటిపురి పోయటం పోతావు బాలునాగులు సెరలో తెస్తావు దానికి నీకు లడలు పెడతా కడగా నిలిచి తమసు చూస్తా పాడిగంటి పూరి పట్టణం పోవలేను నన్ను కదా మిస్ పోతావా నువ్వు సీఎంగా పోయి లాభం కదా పో నాకేమి నువ్వు లేకుంటే ఇంకొకటి అవుతుంది ఇప్పుడు మా ఇంట్లో గౌడు పాప మరి విడుదలేసి వచ్చినాడు 10 అంటే ఒక రోజు తాగులు తోలుకొని చెరువు తీసుకుపోతుందంటే మాది పొద్దుపోయా పాడిగంటిపురి పట్టణం పోవలేను కదా అయితే పాడిగంటిపురి పట్టణం పోయే సమయంలో నా కోట యా రీతిగా ఉండేవాడు యా రీతిగా చెప్పవలేనా వాటి ఆదిత్యం ఉండాలని చెప్పినాడు ఎట్లుండాలని చెప్పే కంటే గమ్మున ఉండాలా పెట్టామని ఇప్పుడు వాంచువా తలమెత్తుకోవడానికి గ్యారెంటీ నువ్వు చెప్పు నా కోట యా రీతిగా ఉండాలి చెప్పగలనా యా రీతిగా చెప్పగలనా చెప్పు
నేను పోలేను పోలేను. బాలుడు చెరలో తెస్తా వస్తావు. నా కోట రీతి కూడా